ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని యానంగుట్ట సుందరయ్య కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రధానంగా తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి డిఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఏదైతే ప్రభుత్వ స్థలాలని ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులు, డబ్బున్నటువంటి వాళ్ళు మాత్రం కబ్జా చేస్తే వాళ్ళకి మంచి పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు, ఇంటి నంబర్లు ఇస్తూ ఉన్నారు. కానీ పేదవాళ్ళు దాదాపు 10 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉండి మరి మాకు సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి పాములు వచ్చినా, తేళ్ళు వచ్చినా రాత్రింబవళ్ళు వర్షానికి, ఎండకి, చలికి తట్టుకొని అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి ఈరోజు ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పాలక వర్గాలు ఏమీ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎందుకు మరి ప్రభుత్వం, పాలక వర్గం ఎవరి కోసం పనిచేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి అక్కడ యానంగుట్ట సుందరయ్య కాలనీలో తాగటానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని, రెగ్యులర్గా ట్యాంకరు పంపించాలని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నటువంటి అసైన్మెంటు 202లో కబ్జా చేసినటువంటి వారిపైన కూడా చర్యలు చేపట్టాలి. లేకపోతే మేము సిపిఎం పార్టీగా అక్కడ ఆ స్థలాన్ని పేదలను తీసుకెళ్లి గుడిసెలు వేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు సిపిఎం పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఏదైతే యానంగుట్ట సుందరయ్య కాలనీ ఉన్నదో మరి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి పేద ప్రజలు గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. గతంలో ఉన్నటువంటి శైలజ కమిషనర్ గారు ఉండే డేలో ఒక ట్యాంకర్ పంపిస్తుండే. ఆ ట్యాంకర్ ద్వారా వారి మంచినీటిని త్రాగడానికి, మేము బట్టలు వండుకోవడానికి కూడా ఉపయోగపడేది. కానీ మొన్న పోయినటువంటి కమిషనర్ రాజు గారు మరి ఆయన ట్యాంకర్ కానీ అక్కడ దొక్కి చూసినటువంటి పరిస్థితి కూడా లేకుండే. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారిని కలిసి వారి యొక్క సమస్యను విన్నవిస్తామని అనుకుని వచ్చినాము. కానీ ఇక్కడ కమిషనర్ గారు లేరు. డిఈ గారికి అక్కడ సమస్యలతో కూడినటువంటి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ గుడిసెలు వేసుకున్న వారందరికీ కూడా మరి పట్టాలు ఇచ్చి, అట్లాగే ఏదైతే డ్రైనేజ్ సౌకర్యం కల్పించాలా, నీటి సౌకర్యం కల్పించాలా. మరి అక్కడ ఏదైనా రాత్రిపూట అయితే పాములు, తేళ్ళు విపరీతంగా వస్తున్నాయి. మరి అవి కట్టడి చేయడానికి కూడా కరెంటు లేదు. రాత్రిపూట కరిస్తే హాస్పిటల్లకు పోవడానికి కూడా దారి కరెక్ట్ లేక ఈ యొక్క సమస్యను వీరికి తెలియడం జరిగింది. తక్షణమే కొత్త కమిషనర్ గారు దీన్ని స్పందించి డేలో ఒక ట్యాంకర్ పంపించి ఆ పేద ప్రజలను ఆదుకోవాల్సిందిగా మేము కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.